అడవిలో ఉన్న సింహం ఆకలితో అలమటిస్తూ ఈలోపు ఆ సింహానికి ఒక నక్క ఎదురుపడింది. ఏదైతే ఏమైందిలే, ఆకలితో ఉన్నాను తిందాం అనుకునే వరకు నక్క అంటేనే మీకు తెలుసుగా, నక్క అంటేనే ఎలా ఉంటుంది, జిత్తులు మారదు. నక్క అంటేనే చాలా ఉపాయం కలిగినది, తెలివి కలిగింది. ఆ మనసులను మాయ చేయటం, మబ్బు చేయటంలో, దాని తర్వాత జంతువులను దేన్నైనా మోసం చేయగలదు. తినబోయే వరకు నక్క అంది, రాజా, సింహం రాజా, నేను ఒక్క మాట అడుగుతాను, నేనెంత నీ కడుపులోకి సరిపోను. నాకు నువ్వు అనుమతి ఇస్తే, నన్ను వదిలేస్తే, నాకంటే బలమైనటువంటి జీవాన్ని నీ ముందు పెట్టేస్తాను. నా మాట నమ్మంటే నేను నమ్మొచ్చా? నమ్మొచ్చు అంటే ఆ నక్కను వదిలేసింది సింహం. వినండి, ఆ నక్కను వదిలేస్తే నక్క వెళ్ళి ఒక గాడిదను పట్టేసింది. గాడిదకి చెప్పింది, ఇదిగో ఈ అడవికే నిన్ను రాజుని చేస్తాడంట, సింహం నిన్ను పిలుస్తున్నాడు, ఏమంటావంటే? నిజంగానా? నిజము, నీ మాట నమ్మొచ్చా? తప్పకుండా నువ్వు నమ్మొచ్చు అంటే గాడిద పాపం పరుగు పరుగున నక్క మాట నమ్మి సింహం దగ్గరికి వచ్చింది. ఎప్పుడైతే సింహం దగ్గరికి వచ్చిందో సింహం అమాంతంగా మీద పడి ఒక చెవు లాగేసింది. దేంది గాడిద చెవులు లాగేసింది. ఎప్పుడైతే గాడిద చెవులు లాగిన తప్పించుకొని ఇక పరుగు వెళ్ళిపోయింది. వెళ్ళిపోగానే, ఏమిటయ్యా సింహం రాజా, నీ దగ్గరకు తెచ్చిపెట్టిన దాన్ని వదిలేసావంటే తప్పించుకుంది, మరలా వెళ్ళు, పథకరంగా ఒకదాన్ని అంది. మళ్ళా ఇంకొక దాన్ని ఎందుకు, దాన్నే పట్టుకొస్తాను చూడని మరలా వెళ్ళింది. ఏంటి గాడిద, నిన్ను రాజుగా చేయాలని సింహం పిలిస్తే పరిగెత్తావంటే నన్ను మోసం చేశావు, నువ్వు అమాంతంగా నా మీద పడి నన్ను చంపేసేది, ఎలాగో నువ్వు చెవు పోయింది, తప్పించుకొని వచ్చానంది. ఎవరు గాడిద. పిచ్చిదానివా మంచిదానివా నువ్వు? నేను రాజుగా చేయాలంటే కిరీటం పెట్టాలంటే చెవులు అడ్డం కదా అండి. ఏమడ్డం? చెవులు అడ్డం కదా, అందుకనే చెవు తీసేసిందంటే అవునా నిజమా అంది. మరలా నక్క మాట నమ్మి సింహం దగ్గరికి వచ్చింది. ఈసారి కూడా అమాంతంగా సింహం, ఆకలితో ఉన్న సింహం దాని మీద పడి తోకను లాగేసింది. తప్పించుకొని గాడిద మరలా పారిపోయింది. మరలా నక్క వెళ్ళింది, మరలా చెప్పింది, ఏమనో తెలుసా, ఎందుకు పరిగెత్తావు అంటే, అమ్మో నన్ను చంపేసేది, నీ మాయ మాటలు నమ్మి నేను సింహం దగ్గరికి వచ్చాను, నాకు రాజు పదవి వద్దు. ఏమొద్దంటే, పిచ్చిదానివా మంచిదానివా, సింహాసనం మీద కూర్చోవాలంటే తోకడ్డం కదా, పేరు మీద కూర్చోవాలంటే, సింహాసనం మీద కూర్చోవాలంటే తోకంగా అడ్డం కాబట్టి అందుకే తోక లాగేసుకుంది. ఈసారి నిన్ను కిరీటం పెట్టి సింహాసనం మీద కూర్చోబెట్టబోతుందంటే దాని మాట నమ్మి గాడిద వస్తే ఆ సింహము గాడిదను అమాంతంగా చంపేసింది. చంపేసిన తర్వాత సింహం చెప్పిన మాటలు ఏంటో తెలుసా, దీంట్లో కండలు కలిగిన మాంసము, కిడ్నీలు, లివరు, ఇంకా మెదడుంటదే బ్రెయిన్ ఇదంతా నాకు పట్టుకొని రా, మిగతాది మిగిలింది నువ్వు తినేద్దు కానీ అంటే గాడిద కిడ్నీలు, లివరు, మంచి కండగలిగిన మాంసం అంతా తెచ్చిపెట్టింది. కానీ బ్రెయిన్ లేదు. ఏం లేదు? బ్రెయిన్. ఈ బ్రెయిన్ కాస్త నక్క తినేసింది. తెచ్చి దాని ముందు పెడితే సింహం అడుగుతుంది, అన్నీ ఉన్నాయే, బ్రెయిన్ ఏది అంటే, మహారాజా ఆ బ్రెయినే ఉంటే 3 సార్లు గాడిదని దగ్గరికి ఎందుకు వచ్చేది? ఏ బ్రెయిన్ ఉంటే? ఆ బ్రెయినే ఉంటే మొదటిసారి చెవు కొరికినప్పుడే పారిపోయింది అని ఇంక తిరిగి రావచ్చా? దానికి నిజంగా మైండ్ ఉంటే, దానికి నిజంగా మెదడు ఉంటే, దానికి నిజంగా బ్రెయిన్ పనిచేస్తే రెండోసారి తోక కొరికేసినప్పుడైనా ఆలోచించాలిగా. అమ్మా, అనవసరమైన ఆశలకు వెళ్ళకండి. అనవసరమైన ఆశలు పెట్టుకొని వారి మాట వీరి మాట నమ్మి వెళ్ళినట్లయితే మాయలో పడినట్టే, మోసపోయినట్టే. ఆ రోజు గాడిదలాగా వినండి, మొక్కుబడి